అయిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైనటువంటి దేవ, నిరంతరము స్తోత్రార్హుడా, ఆదియు అంతమైనటువంటి దేవా, నీకు వందనాలు. అల్ఫయు మేఘయు అయినటువంటి వాడా, నీకు వందనాలు. భూతాభోష వర్తమాన కాలములో జీవించువాడా, నీకు వందనములు చెల్లిస్తున్నాం. అనుదినము ఆత్మీయ క్షేమము కొరకే మీరు మాట్లాడుచున్న మీ యొక్క శుభ సందేశములు బట్టి కూడా స్తోత్రము చెల్లిస్తున్నా. దైవ మర్మముల ద్వారా, దైవజనుడు భక్తి అంకుల్ గారి ద్వారా అనుగ్రహించిన గొప్ప సందేశం బట్టి కూడా స్తోత్రాలు. అనుదిన ధ్యానపూర్వకంగా మాతో మాట్లాడుతున్న కొరకై స్తోత్రాలు. ఆగస్టు 7వ తేదీ నాడు మీరు మా కొరకు సిద్ధపరిచిన ఈ యొక్క సందేశం ద్వారా మందరితోనూ ఈ స్వరం వినుచున్న వారితో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఆగస్టు 7వ తేదీ దైవ మర్మాలు. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం. అనేక మంది ఈ నలుగురు యవనులు చివరి దినమున ఎలాగుందురో అని ఆశ్చర్యపడుచుండిరి. నిర్ణయ సమయం రాగానే వీరు చక్కగా శిక్షణ పొందిన వారి ప్రతి ప్రశ్నకు సరైన జవాబిచ్చిరి. దేవుడు వారికి జ్ఞానమును నిపుణతను అనుగ్రహించెను. దానియేలు కలలను దర్శనమును చక్కగా అర్థము చేసుకొని వాటి భావమును చెప్పగలిగేవాడు. ఈ రీతిగానే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించును. నీ పిలుపుకు తగినట్లుగా వరమును అనుగ్రహించును. నన్ను ఈ రీతిగా చేయము, నన్నట్లు చేయము అని ప్రభుతో మనము చెప్పనక్కర్లేదు. మన భవిష్యత్తు పరిచర్య కొరకై మనమందరము ఇప్పుడు తర్ఫీదు నొందుచున్నాం. ఆయనకు విధేయులముగా ఉన్నట్లయినచో చివరి దినములో అపాయకరమైన సమయంలో మన పిలుపు ఏమిటో గ్రహించగలం. రానైన దినములకై ప్రభువు మనల్ని సిద్ధపరుచుచున్నాడన్న విషయమును మనం గ్రహించుట ఎంతో ముఖ్యము. నీవు కూడా దానియేలు వలె జయించువాడవు కావాలని నిజమైన కోరికతో ప్రభువును అడుగుము. సాతాను కలిగించు శోధనల ద్వారా అపవిత్రవు కావద్దు. శత్రువును ఎదిరించుము. దేవుడు నీ జీవితంలో కలుగజేయు ఏ పరిస్థితినైనను నీ భవిష్యత్తు పరిచర్య కొరకే నిన్ను సిద్ధపరచుటకే రానిచ్చినని విశ్వసించుము. ఇట్టి విశ్వాసం ద్వారా నీవు మెలకువగా ఉండి భవిష్యత్తు కొరకే సిద్ధపడదెవు. ప్రతి పరిస్థితి, జీవితంలోని ప్రతి అడుగు దానియేలు యొక్క హృదయ వాంఛ నెరవేర్చుటకై తోడ్పడెను. అటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.